చర్యల నుండి కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మీ అందరినీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కారణం ఏంటంటే కటింగ్ ఎడ్జ్ దాకా చివరి దాకా తీసుకపోకపోతే ఇవన్నీ సాధ్యం కావు. ఎన్నో ఉన్నాయి మనకు ఆ ర్యాంక్స్. మనం చెప్పాలంటే రేపు ఇవ్వాలి చెప్పినా ఉడుచుకున్నటువంటి ఉంది. సంక్షేమంలో మనమే నంబర్ వన్. మనకు కులం లేదు, మతం లేదు, జాతి లేదు. అందరినీ కూడా పుట్టలు పెట్టుకొని ఈరోజు ఆకలి లేకుండా సంరక్షిస్తూ ప్రతి వాళ్ళని కూడా బ్రహ్మాండంగా మనం ముందుకు తీసుకొని పోతూ ఉన్నాం. ప్రభుత్వం యొక్క కార్యక్రమాలను కటింగ్ ఎడ్జ్ దాకా తీసుకెళ్లి వాళ్ళకి అందజేసినటువంటి మా ప్రభుత్వ అధికారులకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు వస్తున్నారు, బీసీ వెల్ఫేర్ సెక్రటరీ వెంకటేశ్వర గారు కూడా వస్తున్నారు. గొర్రెల పంపిణీని రెండవ విడత గొర్రెల పంపిణీని ఈ మంచిర్యాల నుంచే ఈరోజు మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం. అట్లాగే ఎవరైతే న్యూమాటిక్ బీసీస్ చిన్న చిన్న వ్యాపారాలు చేసినటువంటి బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ఎంబీసీ అంటారు వాళ్ళకి సాధారణంగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకున్నాం. మంచి శాలూన్స్, మోడర్న్ శాలూన్స్ రావాలని చెప్పి మన నాయి బ్రాహ్మణ సోదరులందరికీ ప్రతి వాళ్ళకు ఒక మోడర్న్ సెలూన్ ఏర్పాటు చేసుకోవడానికి ₹1,00,000, ధోబీ ఘాట్లు వాటితో పాటు మంచి మోడర్న్ గా వాళ్ళ యొక్క ఆ ఇస్త్రీ చేసేటువంటి షాప్స్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి రజక సోదరులకు, ఈ విధంగా అనేక పూసా వైపు వాళ్ళు ఉంటారు మనకు తెలుసు, చిన్న స్మాల్ వెండర్స్ వాళ్ళు, అట్లా అనేక మంది ఉన్నారు. ఎంబీసీ దాంట్లో మనకు చేతి వృత్తుల వాళ్ళు బీసీ కులాలలో చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఆదుకునే కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఇక్కడి నుంచే మంచిర్యాల నుంచి మనం శ్రీకారం చుడుతూ ఉన్నాం. ఆ విధంగా ఒక చిన్న మాట నేను మీకు మనం చేస్తాను. తెలంగాణ ఏర్పడిన తర్వాత నేను అనేక డిపార్ట్మెంట్స్ రివ్యూ చేస్తూ ఉంటే 8 హస్బెండ్ వాళ్ళు వచ్చినారు. వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పినారు ప్రతిరోజు దాదాపు 16-17 వేల కోట్ల గొర్రెలు దిగుమతి అవుతుంది సార్ అని చెప్పినారు. ఎందుకు దిగుమతి అవుతున్నాయి అంటే మన దగ్గర లేవు సార్, తక్కువనాయి. మరి హైదరాబాద్ పెద్ద సిటీ ఉంది, కన్సంప్షన్ ఎక్కువ ఉంది. అట్లాగే ఇప్పుడు మన మంచిర్యాల, రామగుండం, కొత్తగూడెం ఇట్లాంటి కొన్ని ఇండస్ట్రియల్ కల్చర్ కాడ కూడా చాలా పెద్ద జనాభా ఉంది, కన్సంప్షన్ ఎక్కువ ఉంది, దిగుమతి అవుతుంది. మరి యాదవులు ఎందరున్నారు మన రాష్ట్రంలో లెక్క తీస్తే 30 లక్షల పైచిలుకున్నారు. నేను సిగ్గుచేయడు కదా, మనం 30 లక్షల పైచిలకు గొర్రెల పెంపకందారులు ఉంది. మనం 16,00,000 గొర్రెలు ప్రతిరోజు ఇంపోర్ట్ చేసుకోవడం సిగ్గుచేటు అని ఇమీడియట్ గా దానికి శ్రీకారం చుట్టి కార్యక్రమాలు తీసుకుంటే గొర్రెల పంపిణీ చేస్తాం. దానిలో ఎన్నో చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి, మీకు తెలుసు. అని ఆ రకరకాల హిక్కప్స్ ఉంటాయి. వాటన్నిటిని అధిగమించి నేను చెప్పింది ఒకటే స్పిరిట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఆ రోజున చీఫ్ సెక్రటరీ గారు నేను కలెక్టర్లందరినీ హైదరాబాద్ పిలిపించి చెప్పింది ఏంటంటే యాక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ టు ఇంప్రూవ్ షీప్ ప్రొడక్షన్ ఇన్ తెలంగాణ. దీని యొక్క కథలు అన్నింటి అడ్డగా కాదు, గొర్రెల పెంపకం తెలంగాణలో చాలా ఉధృతంగా జరగాలి, దీని లక్ష్యం అది, మీరు సాధించాలని చెప్తే ఐఎమ్ ప్రౌడ్లీ టెల్లింగ్ యూ టుడే తెలంగాణ ఇది #1 ఇన్ ద షీప్ పాపులేషన్ ఆఫ్ దిస్ కంట్రీ. కృషి చేస్తే రిజల్ట్ ఎట్లా ఉంటే దానికి చక్కటి నిదర్శనం. మన దగ్గర లేనిది మనం ఇంపోర్ట్ చేసుకునేది తగ్గిపోయి బ్రహ్మాండంగా రాజస్థాన్లో దాటిపోయి షీప్ క్యాటరీలో మనం #1 దానికి షీప్ పాపులేషన్లో #1 స్థాయికి చేరుకున్నాం. ఈ రెండవ విడత అయితే దాని తర్వాత ఏ రాష్ట్రం మనకు సమీపంలో కూడా రాదు. మళ్ళీ ఒక 3,80,000 మందికి దాదాపుగా 6,000 కోట్ల రూపాయలతో ఈ రెండవ విడత కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. దాంతో శాచురేషన్ అయిపోతుంది. అప్పుడు ఆ రంగంలో మనం టాప్ అవుతాం. నేను ఎందుకు ఈ పర్టికులర్ అంశాన్ని మెన్షన్ చేసిన అంటే మనకి ఏదైనా కార్యక్రమాన్ని తీసుకుంటే రిజల్ట్ రావాలి అని చెప్పి రిజల్ట్ మీద దృష్టి పెట్టి లక్ష్యశుద్ధితో సిన్సియర్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసినాం కాబట్టి ఆ ఫలితం మనం రాబట్టగలిగినాం. అక్కడ అనేక విషయాలు ఉన్నాయి. మానవీయ కోణంలో పేద ప్రజలు దోపిడీకి గురి కాకుండా, వాళ్ళకి నష్టం రాకుండా, కష్టం రాకుండా డెలివరీస్ అనే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ కావాలి. IMR, MMR అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కానీ మదర్ మోర్టాలిటీ రేట్ కానీ తగ్గాలని చెప్పి తీవ్రంగా మనం మనసు మీద తీసుకొని చేస్తే ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ ద హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ టుడే. బ్రహ్మాండంగా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించినారు. మాతృ మరణాలు తగ్గినాయి, శిశు మరణాలు తగ్గినాయి. మనం చాలా టాప్లోకి వెళ్ళిపోతా ఉన్నాం. ఇక ఏ కార్యక్రమాలు తీసుకున్నా చాలా గొప్పగా చేసినాం. ప్రభుత్వం చెయ్యకూడదు, ఇది ప్రభుత్వం చేయదగిన పని కాదు అని గతంలో పాలకులు ఆలోచించేవాళ్ళు. కంటి వెలుగు ఒక కార్యక్రమాలు తీసుకున్నాం. ఇండియాలో ఎక్కడ ఎవరు తీసుకోలేదు. అది కూడా ఎంత సక్సెస్ఫుల్గా పోయిందంటే, ఎంత బ్రహ్మాండంగా ప్రజలు దాంట్లో సంతోషంగా ఉన్నారంటే, మా ఇంటికి వచ్చి మా కళ్ళు పరీక్షించి మాకు ఇంత చక్కగా అమ్మ మీకు బాగున్నాయని, కళ్ళు బాగున్నాయని చూసి చేశారని చెప్పి ప్రతి వాళ్ళు సంతోషిస్తూ ఉన్నారు. మన ఢిల్లీ, పంజాబ్ చీఫ్ మినిస్టర్లు ఇద్దరు కార్యక్రమంలో ఖమ్మం వస్తే ఆ రోజు కంటి వెలుగు సెకండ్ పేజ్ ఇనాగ్రేట్ చేస్తే వాళ్ళు స్ఫూర్తి పొంది ఇమీడియట్ అక్కడనే అనౌన్స్ చేసినారు.
మేము ఢిల్లీ పంజాబ్లో కూడా ఈ కంటివేరు కార్యక్రమాన్ని పెట్టుకుంటామని చెప్పినారు. అంటే మంచిగా ఆలోచించి ప్రజల క్షేమాన్ని కోరి, రాష్ట్రం యొక్క క్షేమాన్ని కోరి మంచి పనులు చేస్తే చాలా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయి. అట్లాంటి ఫలితాలు సాధించి ఇంత పసికూర అయిన తెలంగాణ 10 సంవత్సరాల తెలంగాణ దేశంతోనే అనేక రాష్ట్రాలతో పోటీ పడతా ఉంది. వరి ధాన్యంలో పంజాబ్ కూడా దాటేసి ఈ తెలంగాణ ఇండియాలో నంబర్ 1 స్థానంలో ఉంది. ఈ రకంగా అనేకమైనటువంటి లక్ష్యాలు మనం సాధించినాం. ఇంకా ముందుకు ఇంకా బాగా చేసుకొని పోతాం. మీ అందరికీ మరొకసారి నేను అభినందన తెలియజేస్తూ మీ అందరినీ కోరుతా ఉన్నా. మనం బాగా అయిపోయామని చెప్పి రిలాక్స్ అయితే మళ్ళీ మంచిది కాదు. ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు చేయాల్సింది. రాబోయే రోజులలో ప్రతి తాలూకాలో 10, 15, 20 చొప్పున ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వస్తాయి ఈ దేశంలో. మన దగ్గర కూడా వస్తే బాగా వాటన్నిటి మనం చేయాల్సింది. పామాయిల్ తోటలు పెట్టుకుంటా ఉన్నాం. ఈ జిల్లాలో చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఈ రోజు కూడా 1,00,000 కోట్ల పైబడి పామాయిల్ నాయకు మనం దిగుమతి చేస్తా ఉన్నాం. అది తగ్గిపోవాలా, దానికోసం పామాయిల్ ఉత్పత్తి కూడా తెలంగాణలో బ్రహ్మాండంగా ముందు పోయే పరిస్థితిలో ఉంది. ఆల్మోస్ట్ 1,00,000 ఎకరాలకు సాగు వచ్చింది. రాబోయే రోజులలో 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ పండించాలని మనం లక్ష్యంగా పెట్టుకున్నాం. వీటన్నిటి కూడా ఒక స్పష్టమైనటువంటి స్ఫటిక సదృశ్యమైనటువంటి లక్ష్య శుద్ధితో, చిత్తశుద్ధితో వీటిని పెట్టుకున్నాం కాబట్టి రిజల్ట్స్ రాగలుగుతా ఉన్నాయి. ఐఏఎస్ అధికారులు ఇంతకుముందు గ్రామ పంచాయతీల వైపు, మున్సిపాలిటీ వైపు చూసేవాళ్ళు కాదు. ఇది తక్కువ దృష్టి ఉంది. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్ పెట్టుకున్న తర్వాత బ్రహ్మాండమైన రిజల్ట్స్ వాళ్ళు తెస్తా ఉన్నారు. ఈరోజు చాలా చక్కగా మన పట్టణాలు, మన పల్లెలు 10 అవార్డులు ఇస్తే 9 అవార్డులు తెలంగాణకు వస్తా ఉన్నాయి. 20 అవార్డులు ఇస్తే 19 అవార్డు మనకు వస్తా ఉన్నాయి. ఈ రకంగా ఇది మామూలు విషయం కాదు. బ్రహ్మాండంగా ఈరోజు అటువంటి పనులను కూడా చేసుకున్నాం. జూలై మొదటి వారంలో మళ్ళా ఒకసారి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి మనం చేసుకోవాల్సి ఉంటుంది. సీజన్ వస్తుంది కాబట్టి అందులో కూడా మీరు అందరూ నిమగ్నం కావాలని కోరుతా ఉన్నా. ఈ పద్ధతిలో వచ్చినటువంటి తెలంగాణ ఇంత అతి త్వరలో ఇన్ని అభివృద్ధి ఫలాలు అందుకున్న తెలంగాణ ఇప్పుడు ఇక్కడ నుంచి మనది డబుల్, ట్రిపుల్ ఉంటారు అన్నమాట. 1+1 = 2 కాదు. 1+ ఆ సినర్జీ వల్ల, ఉత్పత్తి అయిన సినర్జీ వల్ల 1+1 3 కావచ్చు, 4 కూడా కావచ్చు. ఆ పరిస్థితికి పోతుంది. మల్టిపోల్, మ్యానిపోల్ డెవలప్మెంటల్ విషయాలు మనం రాబోయే రోజుల్లో మనమే మన అనుభవంలోకి వస్తుంది. ఆ రకంగా ఇంతటి మంచి కార్యక్రమాలకు, అభివృద్ధికి మూల కారణంగా నిలిచినటువంటి మా తెలంగాణ అధికారులు మిమ్మల్ని అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. మీ కృషి ఇక్కడే కొనసాగాలి, ఇదే పద్ధతిలో ముందుకు పోవాలి. అనుకున్న లక్ష్యాలు సాధించి భారతదేశానికి తలమానికంగా తెలంగాణ రాష్ట్రం తయారు కావాలి మీ అందరి నాయకత్వంలో అని చెప్పి మరొకసారి నూతన కలెక్టరేట్ ఏర్పాటు చేసిన సందర్భంలో మీకు అభినందనలు తెలియజేస్తూ నేను వివరిస్తా ఉన్నాను.